మూడా మూడు పోసిరా మరి ఏ విధంగా ఉన్నది అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్ల నేరాడి మళ్ళీ మర్యాద అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్ల నేరాడి మళ్ళీ మర్యాద అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా చిక్కుడు ఊల పొద్దులు రంగా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా గంజరు ఊల పొద్దులు రంగా అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నేను కప్పుడే కలగటి కవి పాడాను అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్ల నేరాడి మళ్ళీ మర్యాద అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా పై ఉన్నాయి కవల్ల కానీ అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా అల్ల నేరడి కింద సల్లాని చెరివే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా సల్లాని చెరివేకు జాజుల్ల మోట అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా మరి ఆశల పార్కం మరి అమ్మారు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా
అల్లో నేరడల్లా నా కోడి నీళ్ళు వారు కొబ్బరి తోటలు అల్లో నేరడల్లా తమ్ముంది తమ్ముడు 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 నా ఊరి నిల్లు వారు ఉల్లి తోటాలు అల్లో నేరడల్లా జూమ్ అవుతుంది ఇది దాని కొమ్మరి కోరెల్లి మళ్ళీ ఊరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా దాని పంగర పరదాల మల్లయ్య గోరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా దాని పుట్టలు పుట్టల ప్రధాన గోరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా మరి చక్కర పోలి పెట్టారు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా మరి ఆపుల శివకాంకునాలు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా మరి ఊడల శివదొరణాలు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఉత్తరం ఉడికే దక్షిణం మెరిచే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా పార్మడ సడ్డంత చెప్పేసింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఊరులు మెరుపులు వాసం ముట్టే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ముత్యాల వర్షం ముందు కురిచింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా పౌడల వర్షం పట్టు కురిచింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా నేరుగా వాయ వరద ఉందాయి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఊళ్ళో వంపులు వారికి వచ్చింది అల్లో నేరడల్లా డోర్ లేదు రెండు అల్లో నేరడల్లా నా లింగాల చెరువు తండ్రిగా రెండే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా దానికి పరమాడ 20 కూసాతమ్మాడా నేరడల్లా అల్లో నేరడల్లా నా 20 గుంటాకు ఎన్ని తూములు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నాది కుక్కల దోతు నక్కల తూము అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఎన్ని పోతూ బంగారు
వేసి బిస్కెట్ రాగిది పోతుము రత్నాలతో అల్లో నేరడల్లా పోయినా బువ్వా అల్లో నేరడల్లా అల్ల నేరాడి మల్ల మర్యాద అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా కుక్కర తుమ్ముంట ఎత్తి మీటాలు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నక్కల తుమ్ముంట నాయన్నవారు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా కళ్యాణ కాపులు ఏమి చేసిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా వాళ్ళు చెర్ర నీళ్ళు చూసి చెట్లు పట్టిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా వాళ్ళు మంచి రోజు చూసి కళ్ళ తీసిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా అత్తమాది వారు నీళ్లు పెట్టిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఇరు వాళ్ళు ముసల్ల వాడకు నీరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా వాళ్ళు మూడు సల్ల మీద మండి కట్టిరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఆరు సల్ల మీద అలుపులు వేసిరి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఇంత వంత నారు పక్కవాడే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఇంత వంత నారైతే కచ్చే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా చెరువులంతా కలిసి చేను కొట్టిరు అల్లో నేరడల్లా కలుపు కచ్చింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా కలుపు కచ్చింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా కాంతలంతా కలిసి కలుపు తీసిరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఇంత వంత పొట్ట కచ్చే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా ఈ నింది వదనం ఇప్ప కొరిగింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా పన్నెండు వదనం పక్క కొరిగింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా కోచడొల్లు లేక కొండ కొరిగింది అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా ఆరుగురు గోడలు వత్త నీలవ్వ అల్లో నేరడల్లా అయ్యో అల్లో నేరడల్లా ఆరుగురు గోడలు వత్త నీలవ్వ అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా బుద్ధితో నంబారి పూజన కొడలి అల్లో నేరడల్లా
చెలిగలంతా కలిసి కోత కోతిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా మోజరు మోజరు కుప్ప పెట్టిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా నా కుప్ప పెట్టినోళ్ళు అల్గేసిరి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్గవేసినోళ్ళు పంచి కట్టిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా కట్టిండు వైరన్న ఆరెడ్ల బంతి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా బంతి కట్టినోళ్ళు గడ్డి తీసిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా గడ్డి తీసినోళ్ళు కుప్ప వచ్చిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా కుప్ప కోసినోళ్ళు ఏమి చేసిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా గాడు పట్టినాడు అట్టు పట్టిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అట్టు పట్టినోళ్ళు రాజు వచ్చిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా రాజుకి లక్షణ లక్షణేసిర్రు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా రాజుగొడ్డు వాళ్ళు పొత్తి పెట్టిరి అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా వంటలు చేసిన వన్నెల కాదా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా కుమారి చేసిన గుంటి ముందేడా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా కమ్మారి చేసిన గంటల పొన్ను అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా రామమ్మ లక్ష్మి అత్త వెలుసు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా మా అత్త విలువ మాకేం పనులు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఏడిళ్ళ సంగురామంత బురోరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా మల్లయ్య పెళ్ళికి పొట్టారు దంక అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఏడిళ్ళ సంగురామంత బురోరు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా అల్లో నేరడల్లా మర్రికి రోడ్డు మానడమాయి అల్లో నేరడల్లా
అటు పోరి గంపకాడికి 5 రానవారు 3 రానవారు రాకపోతే వాళ్ళు ఇప్పుడు తింటున్నట్టు వస్తారా ఇక వాళ్ళు రాకుంటారా ఆడవాళ్ళ ముగ్గురు పట్టదాన్ని ముగ్గురు పోర్రి 3 5 అంతే ఆడ కూర్చో అక్కడ కవర్ అయితే ఇక్కడ చేత పట్టు రేపు చేత రే నువ్వు దగ్గర జరుగు పెద్ద చెరువు కట్టకొండ పెంజల్ల మోత పెద్ద బావ పల్లి కొండ చన్న ఓడు గిట్లా చూసన్న ఓడు గంటాలు మోగాలు ఎవరి మోత గంటాలు మోగాలు మల్లన్న మోత మాయన్న మోత అట్టో ఏటి ఆవులెవ్వరి కోవులెవ్వరి ఆవుల్లా పోలు రాదు అన్న బిడ్డాయి చివి బిడ్డాయి నెయ్యి పోసి నెయ్యి కూర నేనండదానా నెల్లూరి కొల్లలాకు మా ఇంట్లో వెడుదు నేను మా ఇంట్లో తిందు పలోసి పై కూర నేనండదానా పర్వతాల కొల్లలాకు మా ఇంట్లో వెడుదు మా ఇంట్లో తిందు కాశీకి పదమాట మండేటి మంట అవి మా పెద్దమరాలు ఓముకుండాలు అవి అగ్గిగుండాలు చిక్కుడు చెట్టుకు కాయలన్నావా పువ్వులన్నావా చిన్నమరాలు తిరిగి చీరలన్నావా రైతులన్నావా కాకేరు చెట్టు మీద కౌందులారంగా కాటి వల్ల పెదవరాజు కాటముల దొనికే ఓముల దొనికే చుట్టాలు వచ్చినారు కూరేము లేదు నారేము లేదు బాయిలా తప్పారు పరిజనీయులు ఆనకాలం అడ్డు వచ్చే అడ్డు పిండాయే అత్త మీది కోళ్ళ కారందమాయ తువాని పాపమ్మ పాటవాడంగా జిల్లా పోటు వెయ్యంగా తువాని పాపమ్మ పాటవాడంగా జిల్లా పోటు వెయ్యంగా
నడుపు చెరువు కట్టబొన్న నా జుల్ల మోత నడిచి బావ పల్లె కొండ మా చిన్న ఓడు గిట్లా చూసన్న ఓడు తువ్వని పాపమ్మ పాటవాడంగా పొడి వయ్యంగా తువ్వని పాపమ్మ పాటవాడంగా పొడి వయ్యంగా ఇది డప్పు కొద్దిగా పక్కకు పెట్టే ఆ దగ్గర కాయంత అంటే చిక్క అది కూడా కొంచెం పెట్టారు. రేపు పొద్దుగాల బెలుపు అనుకుందాం. పొద్దుగాల బెలుపు చాలు కానీ గీత పట్టుకో పక్క కుడి పక్క అది పట్టుకొని మంచిగా కూర్చోదు ఫోన్ గుట్ట చుట్టూ పిట్ట తలకాయలు పెడుతున్నావు ఏంద్రా గుట్ట చుట్టూ పిట్ట తలకాయలు పెడుతున్నావు ఏంటి అవి ఇక్కడ ముచ్చట ఉంటది ఎందుకు అవసరం లేదు ఎవరురా మీరు మేము పర్వాలం మీరు జవాన్లా జవాన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రా మా తాతలు తలగంగ రాజులు పంపారు ఎక్కడికి వెళ్ళి అయితే మీ తాతలు తలగంగ రాజులు ఇక్కడ కాదు అక్కడ కాదు వారి ఇవాళ ఎందుకంటే ఇవాళ మగ్గిడి గ్రామం లోపల ఎందుకంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న పట్నాలు ఏమించుకుంటున్నారు కాబట్టి సునారి ఖానా మరి ఇవాళ వనంగా సునారి కాని వారి ఇళ్ళల్లా మరి రాయలింగన్న వాళ్ళ కొడుకులు కోడన్లు బిడ్డలు వాళ్ళందరూ భార్య భర్తలు అందరు ఏకాంతమై కొమరవెల్లి మల్లన్న పేరు మీద మరి ఒక కొమరవెల్లి మల్లన్న పట్నాలు ఏమించుకుంటున్నారు కాబట్టి మరి ఎందుకు అంటే ఒగ్గు వాళ్ళని పిలిపించుకొని కొమరవెల్లి మల్లన్న పట్నాలు ఏమించుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ రేపు సోమవారం నాడు సొంపుతోటి లగ్గాలు ఉన్నాయి మల్లన్నయ్య అని కొద్దిగా ఎందుకంటే సుంకు బియ్యం ఉన్నాయి. సుంకు బియ్యం కాడ కొలత ఉన్నది. కొలత కాడ తక్కువ ఎక్కువలు ఉంటాయి. కొలత కాడ రాసుకచ్చుకపోరా అని మిమ్మల్ని మీ జవాన్లను పంపినాడు. అయితే మీరు అక్కడికి వెళ్ళి వచ్చినారు. అయితే రాక వచ్చిర్రు కాని వారి మీరు ఏం తెచ్చిర్రా? ఓహో ఇది బంగారు శుభలేఖ. ఈ బంగారు శుభలేఖ పంపినారు. ఇది అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చిర్రా? అయితే చదువు అన్న చదువు వస్తుందా అంటవా? నాకు నాకు చదువా చదువా నాకు చదువు చదువు అంటే ఇరిగి సావాలి చదువురా. చదువు ఇరిగి సత్తుదా అంటావు అవునా? చదువు అంటే ఇరిగి సత్తుడు అంటే వారి చదువు ఇరిగి సత్తుడు కాదురా. చదువు ఇరిగి సావాలంటే ఈ చదువు బాగా వస్తుంది అన్నట్టు. అయితే ఎక్కడ నేర్చుకున్నావు అంటావు? ఈ చదువా వారి ఎందుకంటే నేను పుట్టినాక వారి ఇంత 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 మంచిగా ఇంత ఐదు వారి ఇంత ఇంత అయినాక మావేం చేసింది నేను బడికి పోతున్న పోరాళ్ళతోని బడికి పోగా మావేం చేసింది పోరా బడికి పోయేటోళ్ళు ఎవర్రా బతికినోడు 4 గొర్ర కాసుకుంటే 4 జీవాలు కాసుకుంటే మనం బతుకుతాం గాని చదువుకుంటే బతుకుతాంరా అని నన్ను గొర్రకాలు పెట్టిందిరా మా అవ్వ. గొర్రకాలు పెట్టింది. గొర్రకాలు పెట్టినాక నేను గొర్ర కాసుకుంటున్నారా ఇక నాతో చదువుకునే వాళ్ళు ఉండే కదా వాళ్ళు అట్నే చదువుతారు బళ్ళల్లా. చదవంగా వాళ్ళకి ఇంత ఇంత బాగా చదివారు ఇంత ఇంత నౌకర్లు వచ్చినాయిరా. ఒక్కొక్కలకు ఆర్మీ నౌకారి పోలీసు నౌకారి ఎస్ఐ నౌకారి అన్సాబ్ నౌకారి వారి ఒక్కొక్కలకు లక్షల కాల జీతాలు అయిపోయినాయి. వాళ్ళకు లక్షల కాల జీతం నెలకు 1,00,000 రూపాయలు రావట్టాని ఆయనతో మావేం చేసింది ముక్కు మీద ఏరేసుకుందిరా.
ఎందుకంటే బాగా ఆలోచించింది అన్నట్టు నా కొడుకుని చదివితే వాళ్ళతో నాకు ₹1,00,000 వచ్చు నేను చదివేపోతాను ఏం చేసింది నా కొడుకు మాత్రం గొర్ర కాసినోడు కాసినట్టు ఉండద్దు వాళ్ళంతా బంటు కావాలని అనుకుందిరా మా అవ్వ బాగా ఆలోచించింది వారి తెలివికాలని మా అవ్వ అయితే వీళ్ళు చదివినవి ఎందుకంటే బుక్కులు ఉంటాయి కదా బుక్కులు పనికిరాని బుక్కులు అని వారెత్తారు కదా ఆడోటి పారెత్తే వారి ఇంటి ముంగట పెంట పొందల పోయిన వారెత్తే అవి అన్ని ఏరుకొచ్చిందిరా మావ వీళ్ళు బాగా చదివే ఉండే అలా రాసి అవి అన్ని తీసుకొచ్చింది మంచిగా రోట్లు వేసింది దంచింది వారి మంచిగా చెమ్ముల మంచిగా పసరు విండింది కొడుక ఓదన్నా ఇటు రారా అని ఇక నాకు దాయి ఇచ్చిందిరా ఇక దాయినాక నాకు రోమాన్ని విడకపోయిందిరా చదువే రోమాన్ని విడకపోయింది వారి ఇక వీళ్ళు చదువు అంతా నాకే వచ్చింది ఇక రోమాన్ని విడకపోయింది వారి అందుకే ఎందుకంటే చదువు అంటే ఇరుగా అంటారా ఇలా అయితే చదువు అప్ప చెప్పాలన్నా మీకు ఇలా వచ్చిన జవానుకు ఏముంది కదా అంటే ఉచ్చ పచ్చి పులుసు ఉంటది ఉచ్చ పచ్చి పులుసు అంటే అవును మీకు బాగా లవ్ సోద్యం అనిపించింది అవి ఉచ్చ పచ్చి పులుసు అంటే ఎందుకంటే వారి ఇవాళ ఎందుకంటే మల్లన్న పట్నాలు రేపు పొద్దుగాల పట్నం వేస్తాం పట్నం వేసి పట్నం చుట్టూ నైద్యాలు పెడతాం నైద్యాలు వేసి ఉప్పు కారం వేయండి ఉత్త పచ్చి పులుసు పోయాం ఆరా నైద్యాల మీద అదే ఉత్త పచ్చి పులుసు అంటున్నా ఉచ్చ పచ్చి పులుసు అన్నట్టు వచ్చిందా మీకు అదే మీకు అసలు మీకు చదివత్తా అయ్యరా మీరు జవాన్లేనా మీరు మంచిగా లెక్కలు బాగా వస్తాయా అంతేనా ఇలా వచ్చిన జవాన్కు ఏముంది కదా అంటే మరి ఊరు చుట్టూ తిరిగే సువ్వరు సువ్వరు అంటే పంది పంది అంటే వడదారా వారి మీరు అచ్చం తురుకోళ్ళు మీరు చచ్చినవి తినరు పంది అంటే వారి మీరు మురుదారు పంది అన్న పాట పంది గిట్ట ఏమన్నా అలిగినట్టే ఉంటే 10 నూతులలో తానం చేస్తారు ఎందుకంటే మీరు అచ్చం తురుకోళ్ళు పంది అన్న ముచ్చట మీకు ఇన్ రావద్దు పంది అన్న పాట ఇన్ రావద్దు అంతేనా ఇలా వచ్చిన జవాన్కు ఏముంది కదంటే మరి మురి అంటే కోడి కోడి అచ్చా ఖాతా కైసా ఖాతా కాలు కిందకి మీదకి అయితే కింది కాళ్ళు కొట్టేస్తారు ఎందుకంటే ఆ కాళ్ళు అక్కడక్కడ గెదురుతాయి అని ఆ గోర్ల కాడికి కొట్టేస్తారు మీది ముక్కు కొట్టేస్తారు ముక్కు కొడుతుంది అని అయితే ఎందుకంటే కాళ్ళు కొట్టేస్తారు ముక్కు కొట్టేస్తారు మంచిగా లోపలి ఆయిల్ సాయలు మంచిగా అండుకొని తింటారు మంచిగా తింటారా ఇలా వచ్చిన జవాన్కు ఏముంది కదా అంటే మరి సెందోయ్ సెంది అంటే కళ్ళు తెల్లగళ్ళు సెంది పీత ఓ కైసా పీత ऊपर वाला नीचे वाला అయితే మీది వారేస్తారు నురుగు మీద నురుగు వారేస్తారు అడుగు మడ్డి వారవస్తారు నడివింది తాగుతారు దానికి తప్పు ఉండదా పోయి అయినా మీ తురుకోళ్ళు కల్లారేమో నడిని తాగుతా తప్పు ఉండదా అంటే ఎవరు చూడక ముందుకు తాగుతాం చూస్తే అంతేనా అయితే మీరు అట్లా ఉంటారు అన్నట్టు అంటే మీకు అట్లా అన్నట్టు అంతేనా ఇలా వచ్చిన జవానుకు ఏముంది కదా అంటే మరి కొన్న వర్రాసులు కోవించి మోవించి మరి కోతలు కోవించి మరి ఒక కొలత కాడ ఇట్లా మాపులు తక్కువ వచ్చినట్టుంటే మరి మల్లవని తీసుకొచ్చి కొలత మరి ఒక తక్కువ వచ్చినట్టుంటే మరి ఒక పర్రె సాట పట్టుకొని గూటం కొయ్య పట్టుకొని సీపిరి కట్ట పట్టుకొని ఎనుగు దండరి ఎక్కలు గుంజి కట్టి లబో దిబో అని ఊరెళ్ళ కొట్టాలని ఉందో మిమ్ముల్లో కొలిస్ట్రాల్ చక్కర మేము చక్కగా రాసుకుంటాం అంటే కొలత అంతేనా అయితే ఇవన్నీ ఏంటి అంటావు పెడితే దేనికి మంచిదే అయితే ఇవన్నీ ఏంటి అంటావు ఇవన్నీ ఎవరికి పెట్టే బాయవాతులు ఆళ్ళయిరా అయితే ఎవలెవలే అంటావు ఇవా అయ్యవారి అంచపత్రి ఒక్కటి జంగమయ్య గుండుగొప్పర ఒక్కటి పెద్ద గొల్ల చిన్న గొల్ల సుంకరి మూదాం మాగొల్ల అబ్జాటు ఇక ఇట్లా అన్ని పేర్ల మీదకి వెళ్ళి ఎంత మంది అత్తే అంత మంది పెట్టాలనో ఇవన్నీ పెడితే దేనికి మంచిది అంటావు ఇవన్నీ పెడతా అయితే పెడతా అందరికి పెడతా గానీ ఇవన్నీ పెడితే దేనికి మంచిది అంటావు పుట్టికేది ఎక్కువ అయితే నీ పెద్దల జుట్లకెళ్ళి అయితే అంటావు
అయితే వారి ఇంట్లోకెళ్ళి సగం బాడ మందికే పోతాయి. సగం బాడ మందికి పోయినాక ఇంక ఇంట్లో పుట్టికేది ఎక్కడికి వెళ్ళి అయితే అంటున్నావు. అయితే వారి వెనకటి కాలం అందున కాపే కట్టపోయి కాపే సుఖపోయి కాపు లేని ఊళ్ళే కాకులు చూత ఆడలేదట. వెనకటి కాపుల వారు వెనకటి పెద్దలు ఏం చేసిర్రు అంటే కొండవారు రాసులు కోవించి మోవించి బంతులు కొట్టి అలగాలు పోసి మంచిగా అట్లు గాడిపచ్చినాడు బట్టి రాసులు పోసి రాజు పోసి కుప్ప పోసి మంచిగా రాజుకి మంచిగా రాజు చుట్టూ పొత్తి పెట్టి నడవ నక్కని పెట్టి ఎంతో మంది అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు జోగి సన్నాసులు ఎంతమంది బుచ్చగాళ్ళు వస్తే అర్దేశి పరదేశి ఎంతమంది వచ్చినా గాని లేదు అనకుండా బుచ్చం పెట్టిరట వారి. ఎందుకు అంటే ఆ బుచ్చం పెడితే దేవుడు బరకతి ఇచ్చిండట. బరకతి ఇస్తే వాళ్ళు ఏం చేసిర్రు వెనకటి పెద్దలు కొడుకుల లగ్గాలు చేసిర్రు, బిడ్డల లగ్గాలు చేసిర్రు, గుళ్ళు గోపురాలు కట్టిర్రు. వాళ్ళందరూ బట్టి మళ్ళీ అవన్నీ పట్టంగా చూతా అవి మిగిలిన తీసుకుపోయి గుమ్ములలో పోసుకున్నట్టునో అంత బరకతి ఇచ్చిండట దేవుడు వెనకట. అయితే వారి అట్లా పోసుకున్నారంటే అప్పుడు అట్లా బరకతి ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజులు లేవు, ఎందుకంటే పొత్తులు లేవు. ఎందుకంటే పొద్దుగాలు లేచి మంచిగా అరిమిషన్ పోతుంది, కోతుర్రు కోసి ఆయన బీట్ల పోసేస్తుర్రు. దానికి అచ్చగాలు లేడు బుచ్చగాలు లేడు, అందుకే బరకతి తక్కువ అవుతుంది వారి. సరే మంచిది గాని అయితే ఇవన్నీ పెడితే అట్లా ఉన్నది అన్నట్టు. అయితే కొలత చెప్ప నావోయ్ స్టార్ట్ ఏకో 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 దోనోయ్ 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 తినోయ్ 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 పీకోయ్ 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 ఇటోయ్ పీకోయ్ పీకే అనబట్టి వారి. అయితే మీరు ఎన్నడ వచ్చిర్రా? శనివారం వచ్చిర్రు, ఆదివారం ఉంటారు, సోమవారం ఉంటారు, మంగళవారం పొద్దుగాల వీకపోతు ఉంటారు. అయితే పీకుడు అంటే ఏకో ఏకోయ్ దోనోయ్ దోనోయ్ తినోయ్ తినోయ్ పీకోయ్ పీకోయ్ అంటే నీకు ఎందుకంటే ఇలా మాపులు తక్కువ వచ్చినాయి అంటావు, నీకు లెక్కలు బాగా వస్తాయి అంటవా? అంతే ఇలా మాపులు తక్కువ వచ్చినాయా? అవురా? నేను ఎలా కొలవాలరా మరి? తెలుగు వాళ్ళు అన్న ఒకటో ఒకటి ఒకటో ఒకటి కలగని మహారాజా కలగని కలగని రెండోయ్ 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 మూడోయ్ 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 నాలుగోయ్ 40 సెలుగా 40 సెలుగా అవుతుంది. 36 పోతే అవునే అన్నిటికీ సెలుగా అంటారా రాయలింగ్ బాబు? సెలుగా అని ఎన్నిటికి అంటారు? కోమట్లు 40 పోసి సెలుగా అంటారు. 40 పోసి అది సెలుగా. అయితే నేను 4 పోసి సెలుగా అన్నానా అంటే ఇలా మాపులు తక్కువ వచ్చినాయా? 32 మధ్యలో. అయితే మాపులు తక్కువ వచ్చినాయి వారి. మీరు బాగా తెలివి కల్లోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని కాడ కలుపుదామంటే మీరు కాడ కలుతలేరు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి జవాన్లు ఇక్కడికి పంపించినారు. అయితే వారి ఎందుకు అంటే ఉర్దూలో మీకు అర్థమైతలేదు, తెలుగులో మీకు అర్థమైతలేదు. ఎందుకంటే ఈ ఉర్దూ ఊరెనక వేంది, తెలుగు మరాఠా వేంది, కూడుకున్నోడు కుంట్ల వేండు, చేసుకున్నోడు చెర్ర వేండు. ఇవన్నీ భాషలు అవసరం లేదు. అయితే ఇది ఎక్కడిది అంటావు? ఇది ఎక్కడిది అంటావు? ఇది గంగావతల్లో. ఏంటిదే గంగావతల్లి? ఇది సోలానా గట్లుందేమో మరి అది. అయితే ఇది జగితాలు అక్కడిదో. ఇది జగితాల అవును, ఈ జగితాలు అక్కడి పుట్టి ఈ జగితాలు అక్కడిదా? ఇదా ఈ జగితాలు అక్కడిది వారి. దీనికి జగితాల అవతల ఒక ఆగు ఉంది, ఆగవతల మా అత్తగారు ఊరు ఉంది వారి. ఇది అక్కడిదేనారా? దీన్ని ఉంచరా నేను గక్కడ పట్టకు జై నువ్వు ఇద్దరు కదా. దీని ఉంచరా? ఆగురా, నీ దండం పెడతా ఆగురా. దీని ఉంచరా? దీనికి నాకు అగ్గి పాగ ఎందుకో అంటే గిదినుకున్న నాకు అగ్గి పాగ ఎందుకుంటది అంట. ఇది వారి అల్లుండది ఇజ్జత్ తీస్తుందిరా. ఇదా ఎట్లా ఇజ్జత్ తీస్తుంది అంటావు? వారి నేను లగ్గం చేసుకున్నాక నాకు చిన్నప్పుడే లగ్గం చేసిర్రా మా అవ్వయ్య. మల్లన్న పట్టాల విన లగ్గం చేసిర్రా చిన్నప్పుడు. మల్లన్న పట్టాల విన వారి చిన్నప్పుడే 5-6 ఏళ్ళ పోరన్నో 6 పోరన్నో అప్పుడే చేసిండ్రట నడవంగానే. చేసినాక ఇంత 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 ఇక 16 ఏళ్ళ పోరా మా భార్య. నేను 16-18 ఏళ్ళ పోరన్న అయితే ఇక ఇంత ఇంత
వారి ఇక ఎగుసం ఉండే ఇంత అరి అయితే తినవాయ పత్తేరే తినవాయ కోడలను రోజు కట్టుకపోరా అని ఆయనతో మావ చెప్పిందిరా నేను పొద్దుగా దాకా గొర్ర కాసిన పొద్దున్న వాళ్ళ బయట వెళ్ళిన ఇక అత్తగారింటికి పోతా అని పోయే వరకు ఇక పోతాను అత్తగారింటికి పోతాను టిక్ టాక్ తయారై మంచిగా పోతున్నారా మంచిగా పోంగ వారి సిరుసుల్లో ఆగు ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకొని వస్తుందిరా అయితే ఆగవతల మా అత్తగారు ఊరు ఉంది ఆగివతల నేనున్నా అన్నట్టు ఇక పోతున్నా పోంగ గడ్డ ఈ గడ్డ పట్టుకొని పోయే వరకు నేను రాక మా అత్తగారింటికి అని బయలుదేరితే ఈ గడ్డ పట్టుకొని ఆ గడ్డ పట్టుకొని పోవటి ఆగు నీ ఎట్టెనక మరి పోవాలని మెల్ల ధైర్యం చేసి దిగిన రాళ్ళకు ఇక పోతా అని మెల్లమెల్ల పోంగ నడికి పోయే వరకు బొండిగలం అంటే వస్తుందిరా ఆగు బొండిగలం అంటే వస్తుంది ఆడికి పోయే వరకు నాకు వారి ఇక పెయ్యంతా చెమటరా నాకు పెయ్యంతా చెమటరా ఇక వారి ఇక దూపంటే దూపరా అంటే తాగుదామంటే నీళ్ళు దొరుకుతలేవు నడికంగా నడి ఆవులకెళ్ళి పోతున్నా నీళ్ళేమంటావు అది నూక్కుంటే రావట్టే వరద నేను నీళ్ళు తాగుదామని మూతి ముంచితే నూక్కపోదా నన్ను నేను ధైర్యంగా కాళ్ళు బిర్ర పట్టినాడు వాడికి ఆ పిరికి పేంత చెమట పుడుతుందిరా నీళ్ళ బాధన కాదు అయితే వారి నేను ఏడ కొట్టుకపోతున్నా అన్న భయం అయితే ఇక మెల్లమెల్ల బయటకి వెళ్ళిండ్రా బయటకి వెళ్ళే వరకు ఆ గడ్డకు అవతల గడ్డకు 2 తాడి చెట్లు మొదలు కలుపుకొని కూర్చున్నాయిరా గిట్లా ఈ 2 తాడి చెట్లు ఒక్కగాడు ఉండదు అనుకున్నా ఆయనతో ఒక తాడి చెట్టు 70 శాతం వీకిండ్రా ఈకిండ్రా ఇక కోస ఇటు నుంచి చేసిన మొదలు అటు నుంచి చేసిన ఇక నడిని పండ్ల పూలు వేసుకొని మా అత్తారింటికి పోదిరా మా అత్తారింటికి పోయే వరకు వారి ఇక మా అత్తకి అప్పుడే పొద్దున్నవరా ఇక మా అత్త ఏం చేసింది ఇక నేను పోతున్నా ఇక నేను అటు పోతున్నా గేట్ కాడికి పోగానే మా అత్త చీపురు పట్టుకొని వస్తుందిరా నాకు చీపురు కొట్టుడానికి కాదురా సందాకిలు తీస్తాను వస్తుంది అది ఇంట్లోకి చీపురు పట్టుకుని అది కొట్టడానికి కాదు అయితే నేను పోతురా ఇక చీపురు ఆడ వారేసింది మా అత్త గిద ఆయన ఇంట్లో కురికరా ఇంట్లో కురికింది ఆయన నీళ్లు తెచ్చింది వారి కాళ్ళకు నీళ్లు ఇచ్చింది కడుపు కట్టుకుంది ఆయన ముక్కు అప్పరిచ్చిందిరా అంటే వారి నేను మానాళ్ళురా అంటే చిన్నప్పటి ప్రేమ చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెద్ద చేసే మానాళ్ళు ఉన్నాయి చిన్నప్పుడు ముద్దించుకోలేదా గట్ల ప్రేమ అన్నట్టు ఇక గట్ల అన్నట్టు ప్రేమరా ఇక ఆయన ఇంట్లోకి పోతే మంచిగా కూర్చుంటే ఇక మంచిగా ఇక రాక అల్లుడు వచ్చిందని మంచిగా ఇంత కోడిగుడ్డు తెచ్చింది మంచిగా పెరుగన్నం బిరిగానం మంచిగా అండిందిరా ఇక ఇత్తారు వేసి పెట్టినాక దీంతో 3 పెట్టిందిరా మా అత్త దీంతో 3 పెట్టింది కొట్టుడు కాదురా 3 సోళ్ళ బియ్యం పెట్టింది 3 సోళ్ళ బియ్యం పెట్టినాక ఆయన 3 బుక్కలు కొడిచింది 3 బుక్కలు కొడిచినాక మా అత్త 3 బుక్కలు కొడిచింది ఇది చిన్న సోల కదా ఆయన 3 బుక్కలు కొడిచినాక మా అత్త ముక్కు మీద వేసుకుని పెద్ద కాడికి పోయింది ఇక ఆయన ముక్కు మీద వేసుకొని ఎల్లక మల్లక పోసక గవలక అని ఆయనతో 10 మంది జామ చేసింది గిట్ల మా అల్లుడు బువ్వ గీకన తిన్నాక నా బిడ్డ నేను జాతుడని ఇడుపుకాయని చేయించిందిరా దీన్ని అందుకే ఉంచా నేను అద్దా ఇది ఏంటిదిరా ఎందుకంటే వారి ఇది మా అత్తగారి సోల కాదు ఇది మీ అత్తగారి సోల కాదు పొద్దుగాల చివ రాజమల్లయ్య పట్నం మీద ఎందుకంటే పాలనే తాగేది బంగారు గుండు గోపెరా పాలనే కుడుక ఇది దేవుడు తాగేదా అయితే ఇది మా అత్తగారి కాదా అయితే ఇది పక్కకు పెట్టి జైతాలు అక్కడ 3 పుట్టి పెద్ద పుట్టి పెట్టమంటావు సరే सब मेरे दुबई मेरे वो भी अल्लाह बम्बई के मालाऊं बाबू वो भी अल्लाह सब मेरे दुबई के वो भी अल्लाह वो भी अल्लाह सब मेरे दुबई मेरे वो भी अल्लाह बम्बई के मालाऊं बाबू वो भी अल्लाह सब मेरे दुबई के वो भी अल्लाह बम्बई के मालाऊं वो भी अल्लाह कड़पा दीवे न तल्ली वो भी अल्लाह मी कड़पा दीवे न तल्ली वो भी अल्लाह कड़पा दीवे न तल्ली वो भी अल्लाह मी कड़पा दीवे न तल्ली वो भी अल्लाह दाना पूजे जेड़ तल्ली वो भी अल्लाह ధర్మంబు యయౌ బాబు ఓబి అల్లా ధర్మంబు యయౌ ఓబి అల్లా ధర్మంబు యయౌ తల్లి ఓబి అల్లా और वाजा మీరెవల్రా మీరు సారత్ కల్లా ఓబి అల్లా అని పడతారా సారత్ కల్లు ఎట్లా పడతారు మీరు ఎవల్రా అసలు
సారకాలం వారి మీ పాట ఇన్న సంబరం లేదు వినకున్న సంబరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రో నేను ఒక్కటే మొదటి మడి కోసిన పొద్దుగాల రారాజు మళ్ళీ పెళ్లిళ్ళు ఉన్నాయని మొదటి మడి తలవాల బియ్యానికని ఒక్కటే మడి కోసిన బిడ్డ. ఈ మళ్ళీ ఎవరికి పెట్టా ఎంతమంది బుచ్చగాలు వచ్చినా అటుగానే వెళ్ళగొడతా. ఇక పెద్ద పొలం కోసినాడు ఆ రాగడి పొలం కోసినాడు రా ఆడ పెడతా ఒడ్డు పొన్న పెడతా ఒడ్డు పొన్న పెడతారా వరదకు కొయ్య అదేంటి అది కోసినట్టుంది ఏంటిరా కయ్య కోసినట్టుంది ఆడికి రారి ఆడికి వస్తే ఆడ పెడతా మీకు అంతేరా. అయ్యా మనకొక పెయ్యా అయ్యా మనకొక పెయ్యా మంది చెల్ల పొన్న మెయ్యా ఇంటికొచ్చి పాలియా పాలు వెండి కాగబెట్ట అల్లుడచ్చినాడవో అప్పలిచ్చిన ఎత్తుబట్టు పోయా వారి. అయితే మీకు పెయ్యి ఉండాలి మంచిగా మంచి చిన్నపోయిన మేయాలి ఇంటికి వచ్చి పాలు ఇవ్వాలి పాలు విండి కాగబెట్టి తోడేసి గిల్ల కొట్టి ఎన్న తీసి అల్లుడు వచ్చినాడు అప్పలిచ్చి నేతి పెట్టి పోతాడు అంటే వారి రాకరాక అల్లుడు వస్తే చెటాలు చేకోడీలు గుండు పలారాలు బెండు పలారాలు ఎన్నో తీర్ల సకినాలు చుట్టప్పాలు అన్ని వేసి ఎందుకంటే అప్పాలు వేసి అప్పాల మీద ఎందుకంటే అరిసెలు బిరిసెలు చేసి అప్పాలు నేతి పొట్టు పోయారా పోయారా గదే రాను ఒకసారి అప్పాలు ఇచ్చి నేతిపోటు పోసు ఒకసారి లగాంచ టకటకాను వచ్చిందా అంతేనా. అయ్యో కోడెల్లి మల్లయ్య చూడు రాఘవయ్య రాంబాడు రావుడే ఐలోని మల్లయ్య చూడే ఈ మూలకున్నాడు చెల్లె ఇళ్ళ పైసలయ్య రమా ఉడికిందుకెళ్ళిగా రాదు ఈ ఊరు పోషమ్మ చెల్లె ఈ మూలకున్నది చెల్లె తిరుపతికి పోయే వాళ్ళు తిరుపతికి ఎందుకు పోతారు తిరుపతి ఎంకన్నా చూడు ఈ మూలకున్నాడే చెల్లె ఈ మూలకున్నాడు చెల్లె గుళ్ళె పైసలయ్య రామా ఉడికిందుకెళ్ళిగా రాదు భార్య ఎవరురా మీరు అమ్మలోళ్ళు పెద్ద అమ్మలోళ్ళు లారా వారే మీ పెద్ద అమ్మలోళ్ళు ఎక్కడో పోషమ్మని పట్టుకొచ్చిర్రు మా ఊరు పోషమ్మలు ఇట్లా వీక్కొచ్చినారా ఏమో మరి గుళ్ళె పైసలు వేయరమ్మో గుడి కిందకి వెళ్ళి రాదు ఇంకా తిరుపతి పోయేటోళ్ళు తిరుపతికి ఎందుకు పోతారు తిరుపతి దేవుడు మీ దగ్గరనే ఉన్నాదిరా అయితే తిరుపతి దేవుడు మీ దగ్గరనే ఉంది ఆ తిరుపతి దేవుని పోయేటోళ్ళు పైసలన్నీ మీ అన్న ఎత్తే మీరు పోయి తిరుపతిలో ఉండిలేసేస్తారు మీరు గీటి వారాక ఊరు దాచినాక ఏడ తాళ్ళలో చూస్తారు ఏడ బ్రాండ్ షాప్ లో చూస్తారు కానీ మీరు అంతేనా ఓ అరో అరా ఇది ఎక్కడిదిరా ఇది ఏంటిదిరా ఇది ఎద్దా అయ్యా బాంచన్ పెద్దెద్ద ఆడిది బాంచన్ పెద్దెద్ద ఆడిది బాంచన్ మొగది కాదురా అయితే పెద్ద ఆడిది కాదు అంటున్నావు ఎందుకంటే వారి నీ పందిరి కురుసున్నది కాబట్టి పెద్దెద్దు ఆడదు అంటున్నావు ఇంటి ముంగట పెద్దెద్దు ఆడదు అంటున్నావా అవునా ఈ ఎద్దు ఎక్కడ పుట్టిందిరా ఇది ఎక్కడ పుట్టిందిరా సురానికారు ఇంట్లో పుట్టింది అయితే ఇది యమడాల రాజన్న గిడిచిపెట్టినారు దీని ఊపురం మీద ఏం పుట్టిందిరా నాలుగే అవురా ఊపురం మీద నాలుగే పుట్టింది యమడాల రాజన్నకు సుబ్బరాజన్నకు ఇడిచిపెట్టిర్రు ఇది ఏమేమి తింటదిరా
దోశ పూరి అంటే తింటది. అయితే ఇది పొద్దుగా లేచి ఉప్మా చాయ్ తాగుతుంది, పూరి తింటది, ఇడ్లీ తింటది. ఆవురా ఎడ్లు గివి తింటాయి. ఇది ఎడ్లు నీ ఎద్దు కాసం ఉంటుందా? తినే పొద్దుగా తిని పెండకు ఊరంతా లైనే ఊరంతా లైనేనా? పట్టంత లైను దీనికి ఆలుకు వెళ్కుందందుకు పట్టంత లైన్. అయితే వారి అయితే ఈ ఊరే వాళ్ళిరా ఎవరా నీదా? అదే కాదు వారి, ఈ ఊరు నాది, ఈ ఊరు నాదిరా. కాదు నీదా? అదే కాదు ఇది మా తాతది. మీ తాతదా? మా తాతది కాదురా మాత, ఇది మా తాతది కాదు, మీ తాతది కాదురా, మా తాతది. మా తాతది. నేను గీటాంటే నువ్వు గాడెందుకంటు అయితే వారి ఇది నిధి కాదు నాది కాదు. అరే మీరు ఎందుకంటే మీరు గంగేట్లో పెట్టు బాంచని పెట్టు పొద్దులు పోతున్నాయి. ఇవా బిడ్డ నాది పెట్టగల చెయ్య, నా ముఖమే చెప్పు. చెప్పు చెప్పు అంటే నా ముఖమే చెప్తుందిరా, నాదిగల ముఖం అన్నట్టు వారి పెట్టగలదా? అయ్యా పెట్టగల చెయ్య నాది. అయ్యా పెడతాడు బాంచన్. వారి అయ్యా పెడతాడు ఓరు వారి నేను పెడతా బిడ్డ, నేను పెడతా, నాది పెట్టగల చెయ్య, నాది పెట్టగల చెయ్య. గాని ఒక్కడే మడిపోసిన బిడ్డ, ఇక ఒక్కడే మడిపోసిన, ఇక నేను పెట్టా, ఇప్పుడు ఎవరికి పెడతలేను. సరే మంచి బిడ్డ, ఎందుకంటే మీ గంగేటోళ్ళ పాట ఇన్న సంబరం లేదు, ఇనకున్న సంబరం లేదు. మీ గంగేటోళ్ళు ఎక్కడికి పోయినా ఇడిచిపెట్టారు వారి, నేను పెడతా గానీ ఎందుకంటే వారి. అయితే నీ ఈ ఎద్దు నీది, ఈ ఎద్దుకి ఎంతరా? మోపెడు అడ్లు కుంచెడు గడ్డ, మోపెడు అడ్లాట కుంచెడు గడ్డి ఉంటాయి. మోపెడు అడ్లు మోపెడు గడ్డి అంటే మోపెడు అడ్లు అయితేనేమో దానికి ఆటో జోలే ఈటో జోలు ఉన్నది కాబట్టి ఆ జోలలో కోసుకుపోతావు. కుంచెడు గడ్డి అంటే అల్గా ఉంటుందని నెత్తి ఎత్తుకుపోతావు నువ్వా? అంతేనా? వారి బిడ్డ, ఎందుకంటే నేను మా పెడిది కానీ ఇక నేను ఇప్పుడు పెట్టడానికి లేను. సరే మంచిది బిడ్డ. అయ్యగాడు అటు నొక్కితే కొయ్యగాడు ఇటు నొక్కుతాడు వారి. అవునే ఓ పోకా పట్ల, ఓ పోకా పట్ల ఎవరివే నువ్వు? పోసివా నువ్వు? పోసివా? పోసే పోసి పోసి అంటే బాడుకో పోసి పోసి అంటావు. ఏడ పోసిండ్రా? నీ ఒత్తలో పోసినా, నీ ముక్కలో పోసినా, నీ గోట్లో పోసినా, ఏడ పోసిండ్రా పోసి పోసి అంటున్నావు. నా పేరు ఏంటిది అంటావు? రాయపోసి. ఏం రాయి? రాయపోసి అంటున్నావు. ఎటు రమ్మంటావు? రాయపోసి మరి ఏం పేరు? నీ పేరు పోసి రాయపోసి, రాయపోసా పోసి పోసావా అంటే అయితే నీ పేరు పోసి కాదు, రాయపోసి కాదు, పోసా అని పిలువన్నా. ఇక అయితే గాని దూరం ఉండు, దూరం ఉండు, దూరం ఉండు. ఎందుకో మేము పెద్దోళ్ళం కాదే. పెద్దోళ్ళ ఎప్పుడైనా మేము పెద్దోళ్ళం, మేము పెద్దోళ్ళం. దూరం ఉండు, దూరం ఉండు. ముట్లు దూరం ఉండే. ముట్లు ఎక్కడ అంటావు? అయితే ఆనాడు లేని ముట్లు ఈనాడు ఎక్కడ అంటావు? అయితే గాని ఎందుకంటే ఇక పాటిలా వచ్చాలా అయింది బిడ్డ. పాటిలా వస్తే నీకు ఇంత బుచ్చం పెట్టనిది, నేను మీది మీద ఎత్తుకుపోతా, కొయ్యకాలలో అన్ని ఎత్తులు ఒత్తులు ఉంచిపోతా. నువ్వు పాటిలా వచ్చే వరకు అవన్నీ నూక్కొని ఎత్తుకొని పో, అంతేనా? హరి 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 రావణ చిన్నవాడు మల్లయ్య, తిరుదేవాకుడు, అగ్గిదేవుడు మల్లం, ఆకార పిండం భగవంతుడు మల్లయ్య. తినవాళ్ళు ఏమంటున్నాడు మరి? ఒక్క సుంకు బియ్యం కాడ బియ్యం తక్కువ వచ్చినట్టే ఉంటే అయ్యో ఎక్కడ పోతివి రేణుక పరమజ్యోతి ఎల్లమ్మ, పుట్ట పుట్టలెల్లు, భూలోకరంబ, మౌరాలు ఎల్లు, మాలోక మాత, చివని చిన్న బిడ్డ, చివనెల్లి మాత, గౌతిని కోడలు గాంధారి పరమజ్యోతి ఎల్లమ్మ. ఎక్కడ పోతివే రేణుక ఎల్లమ్మ, నాకు దొంగలే ఉన్నారో దొరలే ఉన్నారో మరి ఒక్క ఎక్కడ పోతివా అని అది ఏజ వరకు రేణుక పరమజ్యోతి ఎల్లమ్మ ఎరకలి నాంచారి ఏషం కట్టుకున్నది, బుట్టె కామల్లి పెట్టుకొని ఉతకోల కట్టే చేత పట్టుకొని ఎరకలి నాంచారి ఏషం కట్టుకొని తూర్పు రాజ్యాన ఎరక చెప్పంగా మరి ఒక భగవంతుడు ఎక్కడ పోతి అక్క అని వారకల్లా గాలితోని శబ్దాలు విన్నది ఎల్లమనంగా నా తమ్ముడు మల్లయ్యకు మరి ఒక ఏం బాధ వచ్చినో ఏం భయం కలిగిందో. తమ్ముడా తమ్ముడా మల్లయ్యో, తమ్ముడా మల్లయ్య నిన్ను పాలివాడు కొట్టిండా పగవాడు కొట్టిండా, ఇత్తుడు దుమ్ము దుజ్వాన్ పక్క పైకోట నిన్నెవరు కొట్టారు తమ్ముడా, నన్నెందుకు అదిగిరి ఎత్తున్నావా అని. తమ్ముడా మల్లయ్య ఎందుకోరు కానీ అదిగిరి ఎత్తున్నాడు, నా తమ్ముని బయటికి పోతా, నా తమ్ముడు వెళ్తున్నాడు అనుకోని మరి ఒక రేణుక పరమజ్యోతి ఎల్లమ్మ ఎట్లా పోతున్నది తమ్ముని దగ్గర. అయ్యో లవలయ్యో ఎరక గోపాలనాథ ఎరక, గోపాలనాథ ఎరక, గోవిందనాథ ఎరక,
ఉట్టిగా చెప్పెదరక ఉత్తంగా చెప్పెదరక ఉట్టిగా చెప్పెదరక ఉత్తంగా చెప్పెదరక చిన్నలాగు చెప్పెదరక పెద్దలాగు చెప్పెదరక ఓరయ్య 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 ఓయమ్మో ఓరయ్య 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 ఆకాశమంతా అరుగులేసినారు అయ్యా ఏజనం బాంచన ఏజనం 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 బాంచన ఓరయ్య 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 భూదేవతంతా నాకు గద్దెలు కట్టినారు అయ్యా ఓరయ్య 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 వచ్చినారు అయ్యా అట్లా కాకుండా గాని ఓరయ్య 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 నా వనానికి మొక్కినారా నా తాటి వనానికి మొక్కినారయ్యా ఓరే తమ్ముడా మల్లయ్య నీకు దండవరో నీకు దండవరా తమ్ముడా మల్లయ్య నీకు దండవరో నీకు దండవరా ఎరికేం చెప్పాలి పోయి తమ్ముడా నాయి తమ్ముడా ఇద్దరు వెండాల ఈడు ఉన్నది ఈడు ఉన్నదిరా నలుగురు వెండాల నాయ ఉన్నదిరా నాయ ఉన్నదిరా నలుగురు వెండాల నాయ ఉన్నదిరా నాయ ఉన్నదిరా రాజుల మీద దొంగలంటావా దొంగలంటావా గడ్డాల పూరి దొంగ పడ్డదిరా దొంగ పడ్డదిరా అల్లా మట్టుకు కలిగి ఉన్నారా కలిగి ఉన్నారా అమ్ముడా మల్లయ్య నీకు దండాము నీకు దండాము నేను తూర్పు రాజాన ఎరక చెప్పంగా ఎరక చెప్పంగా పండా పరుపులు నాకు పెట్టిర్రు నాకు పెట్టిర్రు నేను ఉత్తరం దేశాన ఎరక చెప్పంగా ఎరక చెప్పంగా నాకు ఉండా భూములు వాళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చిర్రు పనవాడ వైమూలం ఎరక చెప్పంగా ఎరక చెప్పంగా అయ్యో సీరియల్ సీరియల్ వాళ్ళు పెట్టిర్రు వాళ్ళు పెట్టిర్రు నేను దర్శనం దేశాన ఎరక చెప్పంగా ఎరక చెప్పంగా నాకు ఎండి బంగారం వాళ్ళు పెట్టిర్రు వాళ్ళు పెట్టిర్రు నీకు ఎరికేమి చెప్పాలి ఓయి మల్లయ్యో తమ్ముడ మల్లయ్య ఎరికేమి చెప్పాలి ఓరి మల్లయ్యో తమ్ముడ మల్లయ్య ఓరయ్య ఓరయ్య తమ్ముడ మల్లయ్య మల్లయ్య నీకు ఎరికేమి చెప్పాలి తమ్ముడు ఇద్దరు వెండారు ఈడు ఉన్నది తమ్ముడ నలుగురు వెండార నాయ ఉన్నదిరా నా తమ్ముడ మల్లయ్య తమ్ముడా మల్లయ్య నీకు దండవురా నీకు దండవురా ఓరయ్య 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 రాజుల మీద బాగా దొంగలే లేరు అయ్యా అసలు అత్యంత దొంగలు పడరు కాని అయ్యా దొంగలంటే దంచిన వాళ్ళు అందరు తీసిర్రా ఇయ్యరు చేస్తారు ఇంటోళ్ళు సుతా వాళ్ళు ఎవరో ఒగ్గోళ్ళు అట్లా అంటారు ఇంటోళ్ళు తీయద్దని కానీ ఇంటోళ్ళు తీయకపోతే ఎవరు ఉండకపోతే ఎవరు తీస్తారు తీసి పట్టుకునే అందరు పట్టుకోవచ్చు అంత ఇంటోళ్ళు ఉన్నాక తీసుకోవాలి ఎవరు ఉంటారు చేయచ్చు అట్లా చెప్తారు అట్లా అది మీరు మంచిగా పాడుతున్నందుకు మీకు బయట కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం టైం పాస్ అయ్యి టైం అయ్యేది వీళ్ళకి ఏమంత ఎక్స్పీరియన్స్ లేదా ఇటే పక్కన చెప్పలేదు ఎందుకు నువ్వు చేసావా అంటే ఇక కళ్ళం పట్టుకున్నదా అటున్నారు ఇటున్నదా అంటాం దొరక పట్టు అంటే చెగట్టుకుని కట్టవా చెప్పండి పోయి పోదాం పొద్దు ఇంకా నువ్వు చేసిన తీర్తపోయి నువ్వు ఎలా తల్లి ఏ మూలకైందన్నా చెప్పాడు చెప్పండి ఇంకా బరాబరి చెప్పాలంటే ఏముంది రాని దియ్యంగా చూడలేదు గీది అనపోదా చూడలేదేమో చూడలే అనపోదా కానీ అనుడు ఏముండదంట
ఏమైనా దొంగతనం చేస్తే ఎల్లవ తల్లి వచ్చి నియంగా దొరికించుకుంటుంది. ఏదో అట్లా శాస్త్రం వెనకటి ఓ వద్దని పాగుంటుంది కానీ దొరికించుకుంటారు. ఎవరైనా తీసుకుని అటు పోతే వాళ్ళు ఎంబడి మనం చూస్తాం. అట్లా తీసుకొని ఎట్లా పోతారు పోనేవారు పోరు వాళ్ళు ఎట్ట పోతారు. ఒక తీసుకొని పోయింది గిట్నే బాగా ఆర్జం అయింది. ఆయన పోయి పన్నది ఓడిస్తట్టు తొమ్మిది మూడు వేసుకుని పన్నది. ఇక మాకు కోళ్ళు తత్తలేపాయే ఎవరైనా తీసిరా అంటే వాళ్ళు మాకు మీరు చేయరు మేము చేయరు. మరి ఎట్లా ఏం చేసుడు అని చూస్తే ఏమత్తాయి. ఒగ్గోళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఒగ్గోళ్ళు ఏం చేస్తారు. అది ఏం ఎవరైనా ఉన్నారో చూడిపోరు అంటే వాళ్ళు లేపారు. నువ్వు తీసినావు అనుకుంటా గప్పుడు లేచింది తీసింది మరి ఇక అన్నది బాగా సేపు అయింది అన్నట్టు గిట్నే. ఇక నిద్ర వచ్చింది. కాలు నొచ్చు కడుపు నొచ్చు. ఇప్పుడు బాగా ఒక్కటే ఉంటుంది చూడు గిట్నే. ఇప్పుడు మన ఇంటికాడ ఒక్కటే అయితే మేము ఉన్నామారా. ఇక ఒక్కటే ఉంటే ఎంత ఆలస్యం అయితే దాన్ని మెల్ల అయ్యామా. అయినా ఇప్పుడు మెల్లానే చేసిన నేను రింపుతుండు కదా అని యూట్యూబ్లో పెడతారు మంచిగా కావాలి. ఏమో అంటే వాళ్ళు చూసి అయినా కానీ ఈ మూలకైందని వాళ్ళే చెప్తారు ఎరకతోటి.